అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి. అర్థం అవ్వటం లేదు అనిపించదు. ఒకవేళ అనిపిస్తే కొంచెం ప్రయత్నం చేయండి, ఇంకొకసారి వినండి, తప్పకుండా అర్థమవుతుంది, మనకి ఉపయోగపడుతుంది. ప్రార్థన జరిగే చికిత్స అంటే చైతన్యమైన ఉపచేతనాత్మకమైన మనసు శాస్త్రీయ పద్ధతిలో పనిచేయటమే. ప్రార్థనా చికిత్స అనేది చేతన ఉపచేతన సంయుక్తంగా పనిచేయటం. ఇది ఒక శాస్త్రీయ పద్ధతిలో నిర్దేశింపబడినది. ప్రార్థనా చికిత్స అనేది చేతన మనసు, ఉపచేతన మనసు సమకాలీకరించబడి అనుసరించబడి ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం తెలివితో పనిచేయడం. శాస్త్రీయమైన ప్రార్థన లేదా ప్రార్థనా చికిత్స చేసేటప్పుడు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో మనకి తెలియాలి. మనం చికిత్స ధర్మాన్ని నమ్ముతాం. ప్రార్థనా చికిత్సను తరచూ మానసిక చికిత్స అని, శాస్త్రీయమైన ప్రార్థన అని అంటాము. ప్రార్థనా చికిత్సలో మనం ఏదైనా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో, కల్పనతో ఎంచుకుంటాం. దాన్ని మనం అనుభవించాలని అనుకుంటాము. ఈ ఆలోచన లేదా కల్పనలో మనం అనుకున్న చిత్రాన్ని మన ఉపచేతన మనసులోకి, అంటే సబ్కాన్షియస్ మైండ్లోకి పంపిస్తాము. అప్పుడు ఆ ఊహలు మనకి వాస్తవాలు అనిపిస్తాయి. మన మానసిక వైఖరి మీద మనకి నమ్మకం ఉంటే మనకు మన ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. ఏదైనా విశేషమైన ఉద్దేశం కోసం చేసే మానసిక చర్యే ప్రార్థనా చికిత్స. ఉదాహరణకు ఇలా అనుకుందాం, మనం ఒక సమస్యకు ప్రార్థనా చికిత్స ద్వారా పరిష్కారం చేయాలని నిర్ణయించుకున్నాం. మన సమస్య లేదా రోగం మన ఉపచేతనలో, అంటే సబ్కాన్షియస్ మైండ్లో భయంకరమైన వ్యతిరేకతతో నిండిన ఆలోచనల వలననే తలెత్తిందని మనకు తెలుసు. మన మనసులో నుంచి ఆ ఆలోచనను తుడిచిపారేస్తే మనం కోలుకుంటామని మనకి తెలుసు. అందుకే మనం మన ఉపచేతనలోని నయం చేసే శక్తి వైపు తిరుగుతాం. మనం దానికి గల అంతులేని శక్తి గురించి, తెలివితేటల గురించి గుర్తు చేసుకుంటాము. అది ఏ రకమైన రోగాన్నైనా నయం చెయ్యగలదనే సంగతి కూడా మనం గుర్తు చేసుకుంటాము. ఈ సత్యాల గురించి మనం ఆలోచించిన కొద్దీ మన భయం నెమ్మదిగా తగ్గిపోతుంది. ఈ సత్యాలను జ్ఞాపకం పెట్టుకుంటే అది తప్పుడు విశ్వాసాలతో ఘర్షణ పడి చివరకు వాటిని ఓడిస్తుంది. కానీ మనమేం చేస్తాము? మనకి తగ్గటం లేదు, మనం ఇంతే అని ఆలోచనలతో ఎప్పుడూ అలాగే ఉంటాం. 1 సెకండ్ ముందుకు వెళితే 10 సెకండ్లు వెనక్కి తిరుగుతాం. అప్పుడు ఎలా తగ్గుతాయి మనకి? అస్సలు రిజల్టే కనపడదు. రిజల్ట్ కనపడినప్పుడు ఇది కరెక్ట్ కాదు అనే ఆలోచనకు వచ్చేస్తాం. అది మంచి పద్ధతి కాదు. ముందుకు వెళ్ళినప్పుడు ఎలాంటివి ఎదురైనా కూడా ముందుకు వెళుతూనే ఉండాలి. రిజల్ట్ తప్పకుండా వస్తుంది. తప్పకుండా జరుగుతుందని నమ్మకం ఉన్న చికిత్సకు మనం ధన్యవాదాలు తెలుపుతాము. ఆ తరువాత మనం మన మనసును మళ్ళీ ప్రార్థన చెయ్యాలని అనిపించేదాకా ఆ సమస్యను దూరంగా ఉంచుతాం. ప్రార్థన చేసేటప్పుడు మనం వ్యతిరేకమైన స్థితులకు కొంచెం కూడా శక్తిని అందించం. ఒక్క క్షణం కూడా ఈ సమస్య పరిష్కరింపబడుతుందన్న ఆలోచన మనకి రాదు. ఈ రకమైన మానసిక వైఖరి చైతన్యమైన మనసు, ఉపచేతనాత్మక మనసు సామరస్యంగా కలిసిపోయేటట్లు చేసి నయం చేసే శక్తిని విడుదల చేస్తుంది. నమ్మకం ద్వారా ఉపశమనం అంటే ఏమిటి? గుడ్డి నమ్మకం ఎలా?
చేతనావస్థకి ఉపచేతనావస్థకి గల పరస్పర జ్ఞానం, నమ్మకం ద్వారా ఉపశమనం కలిగించే వ్యక్తి అందులోని శాస్త్రీయమైన శక్తి సామర్థ్యాల గురించి ఏమీ తెలియకుండానే రోగాన్ని నయం చేస్తాడు. తనకి ఉపశమనం కలిగించటంలో ప్రత్యేకమైన నేర్పు ఉందని చెప్పుకోవటం వల్లనో లేదా అతనిలోనో అతని శక్తిలోనో రోగికున్న మూఢనమ్మకం వల్లనో రోగి కోలుకోవచ్చు. దక్షిణాఫ్రికాకు చెందిన పిల్లి మాంత్రికం తెలిసిన ఒక వైద్యుడు మరియు ఇతర ప్రదేశాలకు చెందిన వారు మంత్రాల మూలంగా చికిత్స చేసేవారు, లేదా ఏదైనా ఒక మహాపురుషుని జ్ఞాపక చిహ్నం తాకటం వల్లనో లేదా చికిత్స చేసే పద్ధతిలో ప్రక్రియలో ఏ వస్తువైతే రోగికి నమ్మకం కలిగిస్తుందో అది రోగాన్ని నయం చేయటంలో బాగా పనిచేస్తుంది. మనల్ని ఆందోళన నుంచి, భయం నుంచి దూరంగా తీసుకుపోయే ఏ వస్తువైనా మనకు వైద్యం చెయ్యగలదు. తమ సిద్ధాంతాలు ఫలితాలను చూపిస్తున్నాయి కాబట్టి అవే సరైనవి, సత్యమని చాలామంది వాదిస్తారు. కానీ మనం ఇంతకు ముందే చూసినట్లుగా, తెలుసుకున్నట్లుగా అవి సత్యం కావటానికి వీల్లేదు. మూఢనమ్మకం ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు స్విస్ ఉపశమనకుడు ఫ్రెంచ్ యాంటన్ మెస్మర్ని గుర్తు తెచ్చుకుందాం. 1976లో ఆయన తన రోగుల శరీరాలను అయస్కాంతంతో తాకి వారి రోగాలను నయం చేస్తానని దావా వేశాడు. ఆ తరువాత ఆయన అయస్కాంతాన్ని వదిలేసి రోగికి తన హస్తప్రయోగం ద్వారా చికిత్స చేశాడు. ఆయన దానిని ఒక ద్రవంలా భావించాడు. అది ఈ విశ్వం అంతటా విస్తరించి ఉన్నప్పటికీ మనిషి శరీరంలోని అతి చురుకుగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆ అయస్కాంత ద్రవం తన చేతుల్లో నుంచి రోగి శరీరం వైపుకు పంపబడుతుందని, ప్రాణుల్లో ఉండే ఆ శక్తి రోగి ఒంట్లోకి ప్రవేశించి రోగాన్ని నయం చేస్తుందని ఆయన బల్లగుద్ది చెప్పాడు. ఆ తరువాత కొన్ని లక్షల మంది రోగులు ఆయన దగ్గరకు వెళ్ళి రోగాలను నయం చేసుకున్నారు. మెస్మర్ ప్యారిస్కు వచ్చేశాడు. అక్కడి ప్రభుత్వం ఆయన చేసే చికిత్సలను పరిశీలించేందుకు ఒక కమిషన్ను నెలకొల్పింది. ఆ కమిషన్లో ప్రసిద్ధులైన వైద్యులు, అకాడమీ ఆఫ్ సైన్స్ సభ్యులు ఉన్నారు. వాళ్లల్లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒకరు. మెస్మర్ నిజంగానే రోగాలను నయం చేశాడని కమిషన్ ఒప్పుకుంది. కానీ ఆయన చెప్పిన అయస్కాంత ద్రవ సిద్ధాంతం నిరూపించేందుకు ఒక్క రుజువు కూడా దొరకలేదని కూడా వాళ్ళు అన్నారు. రోగుల ఊహాశక్తి వల్లనే ఉపశమనం లభించి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. అర్థమైంది కదా? మన చేతన మనసు ఉపచేతన మనసుకి ఆర్డర్లు జారీ చేయటము, ఒకళ్ళు చెప్పిన దాన్ని ఇది మంచి అని నమ్మటం, జరుగు తీరుతుంది, తగ్గుతుంది అని చెప్పిన మనసు ఉపచేతన అంటే సబ్కాన్షియస్ మైండ్ నమ్మటం వల్లనే అది జరిగింది. అంతేకాని అయస్కాంతం వల్ల మాత్రం కాదు. ఆ వెంటనే మెస్మర్ను దేశం నుంచి బహిష్కరించారు. 1815లో ఆయన మరణించాడు. ఆ తరువాత కొంతకాలానికి ఇంగ్లాండ్లోని మాంచెస్టర్కు చెందిన డాక్టర్ జేమ్స్ బ్రైడ్ డాక్టర్ మెస్మర్ చేసిన చికిత్సలకి అయస్కాంత ద్రవానికి ఎటువంటి సంబంధమూ లేదని రుజువు చేసేందుకు నడుం కట్టుకున్నారు. రోగికి కొన్ని రకాల సూచనలిచ్చి అతని మనసును వశం చేసుకొని నిద్రావస్థలోకి పంపవచ్చని డాక్టర్ బ్రైడ్ కనిపెట్టాడు. ప్రాణుల్లోని మెస్మర్ యొక్క అయస్కాంత శక్తే దీనికి కారణమని అనుకున్నాడు. మనం గమనిద్దాము, ఈ రకమైన చికిత్సలన్నీ రోగుల్లో క్రియాశీల కల్పనా శక్తికి, ఉపచేతనావస్థలో ఉన్న మనసుకు బలమైన సలహాల ద్వారా అందివ్వటం వల్లే వాళ్లకు ఆరోగ్యం చేకూరింది. అందులో సందేహం లేదు. దీన్ని
గుడ్డి నమ్మకం అనటం తప్పు కాదేమో. ఎందుకంటే రోగికి కానీ ఉపశమనకుడికి కానీ చికిత్స ఎలా జరిగిందో తెలియదు. అర్థమైంది కదా. మనం దీన్ని బట్టి మనం ఎంత అర్థం చేసుకోవచ్చు, ఈజీగా అర్థమవుతుంది. మనకి మూఢనమ్మకాల మీద ఉన్న నమ్మకం మన సబ్కాన్షియస్ మైండ్ మీద మనకి లేదు. అందుకు మనం అర్థం చేసుకొని దీన్ని మనకి మనమే ఉపశమనం పొందటం, తగ్గించుకోవటం, మన జీవితాన్ని ముందుకు నడిపించటం మన చేతుల్లోనే ఉంది. విన్నారు కదా. రేపు మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. చాలా ఓపికగా విన్నందుకు, అర్థం చేసుకుంటున్నందుకు.